ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టబోతున్నారని, ఆ ప్లాంట్ను తమ రాష్ట్రాల్లో పెట్టించుకునేందుకు కొంతమంది పోటీ పడుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలు టెస్లాకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణ మాత్రం కూల్గా టెస్లా కాకపోతే దానికంటే పెద్ద కంపెనీని తెచ్చుకుందామని ప్రయత్నించింది. అనుకున్నట్లుగా విజయం సాధించింది. టెస్లాను దాటేసిన చైనాకు చెందిన BYD కంపెనీ తెలంగాణలో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో ప్లాంటుకు 3 ప్రాంతాల్లో BYD పరిశీలన. తెలంగాణలోని హైదరాబాద్ శివారులో BYD కంపెనీ 3 ప్రాంతాలను పరిశీలిస్తోంది. తెలంగాణ EV పాలసీ ప్రోత్సాహకరంగా ఉండటం, మౌలిక సదుపాయాలు బాగా ఉండడంతో హైదరాబాద్ శివారులో మెగా ఫ్యాక్టరీని BYD నిర్మించనుంది. ఎక్కడ పెట్టాలన్న దానిపై కంపెనీ తుది నిర్ణయం తీసుకుంటే ఒప్పందాలు చేసుకోనున్నారు. అమ్మకాల్లో టెస్లాను దాటేసిన BYD. చైనాకు చెందిన BYD ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలలో టెస్లాను దాటిపోయింది. 2023లో BYD 3 మిలియన్ల కంటే ఎక్కువ న్యూ ఎనర్జీ వెహికల్స్ ఉత్పత్తి చేసింది. టెస్లా 1.84 మిలియన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. 2024 చివరి త్రైమాసికంలో కూడా BYD టెస్లాను అధిగమించి సుమారు 1.78 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. టెస్లా 1.77 మిలియన్ వాహనాలతో వెనుకబడింది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కన్నా BYD వాహనాలే బెటర్ అన్న ఇమేజ్ పెరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న BYD చైనా మార్కెట్లో నెంబర్ 1గా ఉంది. ఆసియా, యూరోప్, లాటిన్ అమెరికా మార్కెట్లకు విస్తరిస్తోంది. టెస్లా ఉత్తర అమెరికా, యూరోప్లలోనే ఎక్కువ మార్కెట్ సాధించింది. విపరీతంగా ధరలు ఉండటం టెస్లాకు మైనస్. టెస్లా కార్ల కంటే మెరుగ్గా ఉంటాయని రివ్యూలు ఉన్న BYD కార్ల ధరలు టెస్లాతో పోలిస్తే చాలా తక్కువ. దీనివల్ల BYD వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో అమెరికా మార్కెట్ టెస్లాకు పెద్ద ప్లస్. అక్కడి షేర్ మార్కెట్ టెస్లా వాల్యూ చాలా ఎక్కువగా ఉండడంతో టెస్లా మార్కెట్ క్యాప్ 500 బిలియన్ల వరకు ఉంది. కానీ ఇది BYD విషయంలో 100 బిలియన్లే ఉంటుంది.